ప్రోటోకాల్ విషయంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్పై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై చర్యలు తీసుకోవాలని బీసీ కుల సంఘాల ప్రతినిధులు అడిషనల్ ఎస్పీ శేషాద్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం వెంటనే కలెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విలీన దినోత్సవం రోజున బీసీ బిడ్డ అయినటువంటి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారిని అవమానించడం బ్రాహ్మణిజం అహంకారం అవుతుంది. ఇది బ్రాహ్మణిజం భావంతో ఆ కలెక్టరు ఏదైతే ప్రవర్తించిండో అవమానపరిచిండో వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి. అతన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా, మేమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బ్రాహ్మణిజం ఒక పక్క రాజ్యం వెళుతుంటే బ్రాహ్మణులను అంటలేము మేము. బ్రాహ్మణిజం అంటే ఏనాడో 100-200 సంవత్సరాల నాడి ఆలోచన విధాన్ని బుర్రలు ఉందంటే ఇవాళ జనాలందరికీ నువ్వు మేలు చేసేవాడివి కాదు. అంటే కేవలం నీ బ్రాహ్మణిజానికే అనుకుంటే మేమైతే బ్రాహ్మణులు ఏ కులం. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన వేడుకల్లో కలెక్టర్ గారు, ఒక ఐఏఎస్ అధికారి, జిల్లా మెజిస్ట్రేట్ అధికారులున్న అధికారి పూర్తిగా నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరం. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి, బాధ్యత గల వ్యక్తి అయి ఉండి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించకపోవడం, నిర్లక్ష్యం వహించడాన్ని బీసీల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్టి కార్యక్రమంలో బీసీ బిడ్డ, ప్రజల చేత ఎన్నుకోబడిన, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్న కార్యక్రమంలో